ఆ మర్దన చేయడం? ఈ పిసినిగొట్టు దాని దగ్గర పిసినాడతనం చూపిస్తున్నావా? పిసినిగొట్టుతనం మనీ దగ్గరే కానీ పని దగ్గర కాదు. సరిగా చెయ్యి. నేను బాగానే చేస్తున్నానండి. నీ మొహం చేస్తున్నావు. మర్దన చేయడం అంటే మా మంగ చేసినట్టు చేయాలి. చెయ్యి. చేసిన చాలే. రా వచ్చి కాలు పీసుకో. రా పిసుకో. కాళ్ళ అని అలా మిడుగుడు లేసుకొని చూస్తావేంటే? పిసుకో. ఇలా కోడలతో కాళ్ళు పట్టించుకుంటే నరకంలో అరికాళ్లకు వాతలు పెడతారని గరుడ పురాణంలో రాసుందండి. మీకు ఆ శిక్ష పడకూడదని నేను పిసుకనండి. పర్వాలేదులేవే. శిక్ష పడేది పిసికిన నీకు కాదుగా, పిసికించుకున్న నాకు. మూసుకొని పిసుకో. మీరు నన్ను చాలా కష్టపెడుతున్నారండి. ఇలా చేస్తే మా నాన్నగారితో చెప్పి మీ మీద కేసులు పెట్టించి లోపల వేయిస్తానండి. అప్పటికి వినకపోతే శాపం పెట్టేస్తానండి. ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఏంటి శాపమా? నేను చేసిన పాపాలకి ఏ శిక్ష వేయాలో అర్థం కాక చిత్రగుప్తుడు చిట్టా పట్టుకుని తిరుగుతుంటే యమధర్మరాజు పుట్టలు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇక నీ శాపాలు నన్నేం చేస్తాయి? వెర్రి పిల్లగా సొల్లాపి వచ్చి కాలు పిసుకు. లేదంటే ఒక 5000 ఫైన్ వేయాల్సి వస్తుంది. అమ్మో, ఫైన్ కన్నా పిసకటమే బెటరు.